ఈరోజు మేము సల్విడి చేస్తున్నాము అమ్మవారికి. రేపు సారి పెడదామని మా ఇంట్లో వరకు చిన్న సారి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి అత్తయ్య. అరకిలో పంచదార, పావు కిలో బెల్లం. అరకిలో పంచదార, పావు కిలో బెల్లం వేసుకొని పాకం తీస్తున్నాము. తడి బియ్యం నైట్ నానపెట్టుకొని ఇందాకలా మేము ఆడించుకున్నాం బియ్యం పిండి మరలో. ఎన్ని గ్లాసులు అత్తయ్య? 5 గ్లాసుల పిండి. ఇది బియ్యం వేసుకుంటే ఈ పిండి అయింది. పాకం రెడీ అవుతుంది. ఇంకా బెల్లం, పంచదార, మిగతావి వెండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాము. జీడిపప్పులు అవి నేతిలో వేపుకోవాలి. చూడండి పాకం ఎంత బాగా తొరులుతుందో. బాగా అనకూడదు కానీ చూడండి బాగా ఉడుకుతుంది పాకం. పాకం తీసింది లేదు కాబట్టి మేము పప్పు గుజ్జుతో మెదుపుకుంటాం. కలుపుతున్నారు మా అత్తయ్య. రేపటి గురించి ఈ రోజు నుంచి ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. నిద్ర చేయాలి కదా ఒకరోజు ముందు. మన ఇంట్లో నిద్ర చేస్తే చలవంట, మన ఇంటికి మంచిదంట. దుర్గమ్మ తల్లి, విజయవాడ దుర్గమ్మ తల్లికి ఇస్తున్నాం సారీ. అందుకే మేము సలివిడి చేసుకుంటున్నాం. సలివిడి చేసే విధానం చూద్దాం రండి. నేతిలో వేపుకుంటున్నాం మనం జీడిపప్పు ఇంకేంటి అత్తయ్య? కొబ్బరి, నెయ్యి, ఇంట్లో చేసుకునే నెయ్యి. నేతిలో కొబ్బరి వేపుకుంటున్నాం మనకు తగినంత. అన్నీ మనకి ఎంత కావాలంటే అంత. ఓ పక్క పాకం రెడీ అవుతుంది, ఓ పక్క అది. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేము కూడా. యూట్యూబ్లో చూశారు మా అత్తయ్య చేస్తున్నారు. ఇది అయిపోయింది. చూడండి ఎంత బాగా వేగిందో. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మనం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇది ఇంకా అవుతుంది పాకం అనేది. కలుపుకుంటూ ఉండాలి మనం. పాకం కరగాలి కదా. బెల్లం ముక్కలు అయ్యి, పంచదార బెల్లం ముక్కలు. జీడిపప్పు మారిపోయింది. జీడిపప్పు వేసుకొని చేపలు పెట్టుకొని జీడిపప్పులు వేసండి. జీడిపప్పులు వేసుకుంటున్నాం మళ్ళీ నేతిలో. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా. జీడిపప్పులు వేగిపోయినాయి. పాకం ఇంకా చిక్కబడుతుంది, ఇంకొద్దిగా చిక్కబడాలి. చూడండి ఇప్పుడు వేయండి. ఇంకొద్దిగా రావాలి. ఇంకొద్దిగా రావాలా?
బాగా ముదురైతే సాగిద్ది. కొబ్బరి ముక్కలు వేసేయాలి. వేసుకోవచ్చు, పైన కూడా పేర్చుకోవచ్చు, మన ఇష్టం అది. యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి మంచి స్మెల్ గురించి. గసగసాలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే, లేకపోతే లేదు. నోట్లో వేస్తున్నాం. కాలిపోతుంది. వచ్చింది ఫస్ట్ అండి వస్తుంది కలుపు. చేతులు వస్తుంది. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. పాకం వచ్చేసింది కాబట్టి కలుపుకోవాలి. అలా పాకం అనేది స్లోగా కలపండి, అది ఉల్లుద్ది. అయినా నెయ్యి వేసుకున్నాం, కలిపేసాం మొత్తం. తగినంత నెయ్యి వేసుకోవాలి. అది ఎంత కావాలంటే అంత. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొంత తక్కువ వేసుకుంటారు. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాక్సుల్లో వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకొని బాక్సుల్లో వేసుకుంటున్నాం. కొంచెం వేసుకున్నాం, పాకం తగినట్టు వేసుకున్నాం పిండి. మిగతా పిండి ఇంత ఉండిపోయింది. పిండి నెయ్యి వాసన వస్తుంది, చాలా బాగుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చలివిడి బాగానే వచ్చింది. బాగా చేశారు మా అత్తయ్య. మీరు కూడా ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను తక్కువలో చేసుకున్నాం. ఇప్పుడు బాక్సుల్లో వేసుకున్నాం. అమ్మవారికి రెడీ అయిపోయింది చలివిడి. ఈరోజు మన ఇంట్లో నిద్ర చేస్తే చాలా మంచిదంట చలివిడి. లాస్ట్లో ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. జీడిపప్పులు అందంగా పేర్చేసుకోవడమే. పేర్చుకుంటే అయిపోద్ది. చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోవడమే. రెడీ అయిపోయింది చలివిడి. చూడండి ఏం చక్కగా ఉందో. నెయ్యి చూడండి, మళ్ళీ వేసుకున్నాము నెయ్యి. మన ఇంట్లో కొన్ని దేవుడు కొద్దిగా ఇది స్టార్ట్. గసగసాలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసాము అమ్మవారికి. అమ్మవారి పేరు తలుచుకొని రేపు సారి ఇవన్నీ సామాన్లు కూడా తెచ్చాడు. అన్నీ చేసుకోవాలంటే చేసుకోలేము కదా. అన్ని స్వీట్లు అన్నీ కూడా తెచ్చేసుకున్నాం ముందుగానే.